ఓయ్ మోటు బతులు, నా స్నేహితులరా, నా సహోదరులరా, ఇదిగో చూడండి నేనేం తయారు చేశాను. ఇన్విజిబుల్ బాంబ్. అరే తమ్ముళ్ళు, ఇది టీ కొట్టు, యుద్ధ భూమి ఏమీ కాదు. ఇక్కడ బాంబులతోనూ కత్తులతోనూ పనేమిటి? అరే టీ కొట్టు బాబాయ్, నువ్వు చెప్పింది అక్షరాల నిజమే. ఈ బాంబు నేను యుద్ధ సైన్యం కోసమే తయారు చేశాను. అరే పెద్దన్నయ్య, నువ్వు ఎవరి కోసమైనా తయారు చెయ్యి, కనీసం మాకు మాత్రమైనా కళ్ళకైనా చూపించు. మోటు, నా సహోదరుడా, నా ప్రాణమిత్రుడా, ఏమిటి నువ్వు చేసిన పని? అది అసలే ఇన్విజిబుల్ బాంబ్. ముందు వెతుకు, అది ఏమైపోయిందో. ఎవరైనా దాని దర్దాపులో ఏలగనక వేశారంటే అది పేలిపోతుంది. అవును, నేను వెళ్ళొస్తాను డాక్టర్ జట్కా. ఎందుకంటే నాకు ఇలాంటి బాంబులు వెతకడంలో 20 ఏళ్ల అనుభవం లేదు. అరే గసిటే, ఆగు మిత్రమా, ఆ బాంబును వెతకడంలో నువ్వు కూడా మాకు సహాయం చెయ్యి. డాక్టర్ జట్కా, చెప్పాలంటే అది ఒకే ఒక్క బాంబు, కానీ మీ బ్యాగ్ నిండా చాలా బాంబులు ఉన్నాయి కదా. ఇప్పుడు ఎవరైనా ఈల వేశారంటే ఆ బాంబు పేలడానికంటే ముందు మీ దగ్గర ఉన్న ఈ బాంబులని పేలిపోతాయి. లేదు లేదు నా మిత్రుడా, నా సహోదరుడా, ఈ బ్యాగ్ ఇలా క్లోజ్ చేసినంత కాలం ఈ బాంబుల్ని ఎవరూ పేల్చలేరు. బాంబు ఈ బ్యాగ్ లోంచి బయటకు వచ్చిన తరువాతే చార్జ్ అవుతుంది. అప్పుడు గనుక ఎవరైనా ఈల వేశారంటేనే అది పేలిపోతుంది. డాక్టర్ జట్కా, ఒక్క ఈల వేసి బాంబుని పేల్చొచ్చా చెప్పండి? ఓయ్ మోటు, నా స్నేహితుడా, నా సహోదరుడా, నా మాట నమ్ము. నేనేమి వేళకోలవాటం లేదు మిత్రమా. సరే, నేను ఈల వేస్తాను. ఆ బాంబు పేలుతుందో లేదో చూద్దాం. ఓయ్ మోటు, ఆ దేవుడి మీద ఒట్టే చెప్తున్నాను. నెంబర్ 1, ఈ టిక్ టిక్ అనే శబ్దం ఎక్కడి నుంచి వస్తోంది? ఇది వాచ్ శబ్దం, కానీ మనం వాచ్ పెట్టుకోలేదు. బహుశా బాంబు టైమర్ సౌండ్ అనుకుంటాను. నువ్వెందుకు అటువంటి ఎక్స్ప్రెషన్ ఇస్తున్నావు? నా పక్కనే ఏదో బాంబు పేలేటట్టు. నాకు తెలీదు, కానీ నాకెందుకు ఇప్పుడు బాంబు పేలుతుందనిపిస్తోంది. ఎందుకలా అప్సెకు మాట్లాడతావు? నువ్వు అన్నట్టుగానే నా పక్కన పెద్ద బాంబు పేలింది. ఓయ్ మిత్రమా, ఆ బాంబు ఎక్కడికో దూరంగా వెళ్లి పేలింది. పర్వాలేదులే, మనం బ్రతికిపోయాం. డాక్టర్ జట్కా, ఒక ఇన్విజిబుల్ బాంబు తయారు చేశారు, అది కనిపించదంట. అరే చవటదద్దమ్మో, నువ్విప్పుడు కౌరు తెచ్చావు, మేము దాన్ని ప్రాక్టికల్ గా చూసాం. ఓయ్ గసిటే, ఈ బ్యాగ్ ని ఆ అలమరాలో పెట్టు మిత్రమా. లగైతో నేను దాని మీద ఒక్క ఫింగర్ కూడా పెట్టను. మీరిద్దరూ నిద్రపోబోతున్నారా? అబ్బే లేదు మిత్రమా, మాకిప్పుడు నిద్రపోయేంత సమయం లేదు.
టైం అయిపోయింది, నిద్రపోండి. బాయ్ బాయ్. పదండి పదండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఓయ్, మిగిలిన బాంబులన్నీ ఇప్పుడు జాన్ చేతిలో ఉన్నాయి. ఏదో ఒకటి చెయ్యాలి మిత్రమా. ఇవిగో ఈ గ్లాసెస్ తీసుకుని వెళ్ళండి. ఇవి మీకు ఏదో విధంగా ఉపయోగపడతాయి. అరే డాక్టర్ జట్కా, మేము జాన్ దగ్గరికి బాంబులు తీసుకురావడానికి వెళ్తున్నాం. ఫ్యాషన్ షోలో ర్యాంప్ వాక్ చేయటానికి కాదు. ఓయ్ మోటు, నా సహోదరుడా, నా ప్రాణమిత్రుడా, ఇవి మామూలు గ్లాసెస్ కాదు. వీటికి ఒక ప్రత్యేకత ఉంది. ఇందులో ఒక కళ్ళజోడు పెట్టుకుని చూశారంటే బాంబులు ఎక్కడున్నా సరే మీకు క్లియర్ గా కనిపిస్తాయి. ఇక ఈ రెండవ కళ్ళజోడు, దీన్ని పెట్టుకున్నారంటే బాంబులన్నీ దీనికి అట్రాక్ట్ అయిపోయి మీ వెనకాలే వచ్చేస్తాయి. అవును. మోటు, ఇప్పుడు ఈ 2 కళ్ళజోళ్ళని వేరువేరుగా ఉంచాలి, లేదంటే పరిస్థితి తారుమారైపోతుంది. మే ఐ హ్యావ్ యువర్ అటెన్షన్ ప్లీజ్. మీ దగ్గరున్న నగలు, డబ్బు అన్ని మర్యాదగా తీసుకొచ్చి నాకివ్వండి. నా దగ్గర ఒక ఖాళీ పెన్నే ఉంది, అది రాయడం లేదు కూడా. దీన్ని కూడా ఇచ్చేయమంటారా? మీకు ఎగతాళిగా ఉంది కదా, కానీ నేను చాలా సీరియస్ గా ఉన్నాను. మర్యాదగా మీరంతా మీ దగ్గరున్న డబ్బు నాకు ఇవ్వకపోతే ఈ బాంబు పేలిపోతుంది. ఇలా చూడండి, నా చేతిలో బాంబు ఉంది. ముందు వెళ్ళి నువ్వు బాంబు కొనుక్కో, ఆ తర్వాత మమ్మల్ని బెదిరించు. ఆగు ఆగు, నేనిప్పుడు ఒక్క విజిల్ వేశానంటే నువ్వు ప్రాణాలతో మిగలవు. అందరూ దూరంగా వెళ్ళిపోండి. అతని దగ్గర ఇన్విజిబుల్ బాంబు ఉంది. ముందు జాన్ అడిగినవన్నీ ఇచ్చేయండి. ఇప్పుడు నేనేమిటో అర్థమైంది కదా, నన్ను చాలా తక్కువ అంచనా వేశారు. కానీ జాన్ చేతిలో బాంబు కనిపించట్లేదు కదా. ఓ పని చెయ్యి, ఈల వేసి ఒకసారి చెక్ చెయ్యి. వద్దు వద్దు, ఆ పని చేయకండి. బాంబు నా చేతిలో లేదు, ఎక్కడో కింద పడిపోయింది. ఓహో పతులు, బాంబు నా కాళ్ళ దగ్గరే ఉంది. జాగ్రత్తగా పట్టుకో. జాగ్రత్త పతులు, జాగ్రత్త జాగ్రత్త. అరే విజిల్ వెయ్యండి, విజిల్ వెయ్యండి. మీరు వేస్తారా లేక నన్ను వెయ్యమంటారా? వద్దు పెద్దన్నయ్యా, విజిల్ మాత్రం వేయకు ప్లీజ్. నువ్వు ఏ మాట చెప్పినా మేము వింటాం, అలాగే అందరూ వినేలాగా కూడా చేస్తాం. మోటు పతులు, స్నేహితులైన శత్రువైన జాన్ ఎవరిని లెక్కల్లో తేడా తేనివ్వడు. ఇప్పుడు ఎక్కడో బాంబు పేలబోతోంది. నాకెందుకో ఆ బాంబు నాకెంతే ఉన్నట్టు అనిపిస్తోంది. ఇప్పుడు నేను విజిల్ వేస్తాను, ఈ ఫుర్ఫురి నగరం అంతటిని నాశనం చేసేస్తాను. అరే జాన్, నువ్వు చాలా తప్పు చేశావు. మేమైతే కేవలం జైలుకే తీసుకువెళ్లే వాళ్ళం, కానీ ఇప్పుడు నువ్వు ఆ పైవాడి దగ్గరికే వెళ్ళిపోతావు. ఎందుకంటే ఇప్పుడు ఆ బాంబులు ఎక్కడున్నాయో నీకు కూడా తెలియవుగా. ఒకవేళ నీ కాళ్ళ కింద ఒక బాంబు ఉండొచ్చుగా. అరే నువ్వేమీ భయపడకు, ఇదిగో ఈ కళ్ళజోడు పెట్టుకో. అప్పుడు బాంబులు ఎక్కడెక్కడ ఉన్నాయో నీకు బాగా కనిపిస్తుంది. ఇప్పుడు నాకు బాంబులు కనిపిస్తున్నాయి. నేను విజిల్ వేస్తాను, వాటన్నిటిని బ్లాస్టింగ్ చేసేస్తాను. మీరు నిజంగా వెర్రి వాళ్ళు. త్వరగా విజిల్ వెయ్యి. ముందు నువ్వు వెయ్యి, తర్వాత నేను వేస్తాను. వద్దు వద్దు, విజిల్ మాత్రం వెయ్యొద్దు, విజిల్ వెయ్యొద్దు. అరే ఈ బాంబులన్నీ నా వెంటే వస్తున్నాయి. జాన్, నువ్వు విజిల్ వేస్తావా లేకపోతే మమ్మల్ని వెయ్యమంటావా? వద్దు వద్దు మోటు పతులు, ఇలాంటి దారుణం చెయ్యకండి. మీరు వెయ్యొద్దు, నేను వెయ్యను. కానీ ఈ బాంబులన్నీ కట్టుకొని నా వెనకాతల ఎందుకు వస్తున్నాయి?
ఇప్పుడు ఈ జాన్ డాన్ గా ఎలాగవుతాడు? ఈ జాన్ డాన్ గా ఎలాగవుతాడు? బాస్, ప్రతిసారి మీరే దెబ్బతింటున్నారు, కానీ మోటు పత్తులని దెబ్బతీయాలనే ఆలోచన మాత్రం మారడం లేదు. నీళ్ళు 1000 సంవత్సరాలైనా ప్రయత్నించండి, కానీ మోతు పత్రుల ఈక కూడా మీరు పీకలేరు.